ఇంత బహిరంగంగా నేతల చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే కోర్టులు ప్రేక్షక పాత్ర వహించడం తప్ప ఏమీ చేయలేవా? అందుకే సమస్య ఇప్పుడు కోర్టులు ఒకటి, ఇప్పుడు ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ చూస్తే జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. కోర్టులు మౌనంగా ఏమి ఉండాల్సిన అవసరం లేదు. కానీ స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు కోర్టులు వెయిట్ చేస్తాయి. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టులు ఇంటర్ఫీన్ అవుతాయి. అందుకే ఒక కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వితిన్ 2 weeks నిర్ణయం తీసుకోమని చెప్పింది. ఒక కేసులో నేను చెప్పినప్పుడు కేసులో 3 నెలలు చెప్తే ఇంకో కేసులో 2 weeks అని చెప్పింది. ఎందుకు చెప్పిందంటే ఆ అసెంబ్లీ పదవి కాలం ముగిపోతుంది. ఇప్పుడు అసెంబ్లీ పదవి కాలం 3 నెలలు ఉంటుంది. నువ్వు 3 నెలల్లో నేను తీసుకొని నువ్వు రావలేదు కదా. ఇన్వాలిడ్ ఇన్ఫ్లక్షియస్ కాకూడదు సుప్రీంకోర్టు వాడ పదం. సో అది మొత్తం ఇన్ఫ్లక్షియస్ అవుతుంది కదా. అందుకే ఇంకో కేసు రాజేంద్ర సింగ్ రాణా కేసు అనుకుంటాను, టు బి సబ్జెక్ట్ టు కరెక్షన్. ఓ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నది అంటే ఆ కేసు సైటేషన్ మనకి ఇట్స్ అన్ ఎకడమిక్ ఇష్యూ. కామన్ మ్యాన్ కు ఆ సైటేషన్ కాదు ముఖ్యం, ఎసెన్స్ కావాలి. సుప్రీంకోర్టు ఏమన్నది అంటే ఒక యాంటీ డిఫెక్షన్ లా ప్రొవిజన్ అట్రాక్ట్ అయిన మెంబరు ఒక్కరోజు కూడా ఎమ్మెల్యేకి ఎంపీగా ఉండకూడదు. బికాజ్ ఈ డిస్క్వాలిఫైడ్ కదా. ఒక డిస్క్వాలిఫైడ్ అయిన వ్యక్తి నువ్వు ఏ రకంగా ఎమ్మెల్యే ఎంపీగా ఉంటావు? దట్ ఈస్ ఎ క్లియర్ వైలేషన్ ఆఫ్ ద యాంటీ డిఫెక్షన్ లా కదా. భారత రాజ్యాంగం ఇది చట్టమే కాదు, 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకు అర్థం కావాల్సింది. సో ఇంత ఓపెన్ గా రాజ్యాంగ ఉల్లంఘన చేసిన వ్యక్తి ఒక్కరోజు కూడా ఉండకూడదు అన్లెస్ రాజ్యాంగం ఉల్లంఘించలేదని ప్రూవ్ అవుతుంది తప్ప. సో అందువల్ల ఇక్కడ చాలా క్లియర్ గా కోర్టులు ఇన్వాల్వ్ కావచ్చు. అయితే స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే రియాక్ట్ కావాలి. తాజాగా ఇచ్చినటువంటి తీర్పు కిహోటో తీర్పు తర్వాత మీకు క్లియర్ గా కోర్టు 3 నెలలని అన్నది. సో ఆ 3 నెలల్లో అనే దాన్ని మరి 5 సభ్యుల ధర్మాసనం టైం పీరియడ్ చెప్పలేదు కదా, స్పీకర్ ఇష్టం అన్నది కదా. మరి 3 సభ్యుల ధర్మాసనం ఏమంటది? ఇది కోర్టులో తేలాలి. 2వ రోజు సుప్రీంకోర్టు చెప్పాలి, అయ్యా స్పీకర్ అనే వ్యక్తికి పీరియడ్ ఉండాలి. ఒకవేళ 3 నెలల్లో 2 నెలల్లో 4 నెలల్లో చేయకపోతే ఆటోమేటిక్ గా కోర్టులు ఇన్వాల్వ్ కావచ్చు అని. ఇంకా ఆ జడ్జిమెంట్ ఇది